7 వారాలు ప్రార్థన పెట్టుకుంటే రక్షణ వచ్చిందని చెప్పలా. అర్థమవుతుందా? ఒక 50,000 కానుకిస్తే నీకు రక్షణ వచ్చిందని చెప్పలా. ఇదిగో చర్చి కడుతున్నాం, దానికి 1,00,000 రూపాయలు స్పాన్సర్ చేస్తే నీకు రక్షణ వచ్చిందని చెప్పలా. ఈ దొంగ మాటలు ఎప్పుడు చెప్పలా. నువ్వు క్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తమై చనిపోయాడని నమ్ము, ఆయన తిరిగి లేచాడని నమ్ము, మరలా రాబోతున్నాడని నమ్ము. నీ విశ్వాసం నేను రక్షిస్తుంది. విశ్వసించు, నీకు రక్షణ వచ్చిందన్నాడు. వెంటనే వారు నమ్మారు. ఇంటి వారందరూ నమ్మారు అనడానికి రుజువు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి వారు ఇంటి ఇళ్ళపాదులు రక్షింపబడ్డారంటే బాప్తిసం పొంది వారు క్రీస్తుని అంగీకరించారు. వెంటనే రేపు పొద్దున్నే వారికి ఉద్యోగం పోయింది. ఆ జైలు అధికారికి ఉద్యోగం పోయింది. పౌలు శీలల్ని ఎలా ద్వేషించారో, ఎలా కొట్టారో ఆ ఇంటి వారిని కూడా కొట్టి ఉండొచ్చు. దెబ్బలైన పర్వలా, ఉద్యోగం పోయినా పర్వలా, కులం వెలివేసినా పర్వలా. అర్థమవుతుందా? మా విశ్వాసానికి తగినటువంటి ఆ ప్రతిఫలం మాకు వచ్చిందని మేము నమ్మాం. దాని నిమిత్తం ఎన్ని కష్టాలైన పర్వలా మేము క్రీస్తునందు తొలగిపోము, వైదొలిగిపోము అని నమ్మారు.